హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ వెల్కమ్ బ్యాక్. మనము ఇవాళ ఫిఫ్త్ చాప్టర్ తెలుసుకుందాము. ఫిఫ్త్ యూనిట్లో అంటే మనకి ఇది లాస్ట్ యూనిట్. ఇందులో ఒక 2 చాప్టర్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ది ఏంటంటే పబ్లిక్ ఫెసిలిటీస్, అంటే పబ్లిక్ అందరూ పంచుకొని పబ్లిక్ అందరూ కామన్గా వాడే ఫెసిలిటీస్ అన్నమాట. అవి ఏంటి, అవి ఎవరు ప్రొవైడ్ చేస్తారు, ఎందుకు ప్రొవైడ్ చేయాలి, వాటి యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి, వాటిలో ఉన్న ఇన్ఈక్వాలిటీస్ అంటే పబ్లిక్ ఫెసిలిటీస్ యాక్సెస్ చేయడంలో ఉన్న ఇన్ఈక్వాలిటీస్, అసమానతలు ఏంటో తెలుసుకుందాం. ఓకేనా? సో ఈ చాప్టర్లో మెయిన్గా ఒక చిన్న కేస్ స్టడీ లాగా చూద్దాము. చెన్నైలో వేరు ప్రదేశాలు ఉంటాయి. ఆ ప్రదేశాల్లో జనాలు ఏ విధంగా వాటర్ యాక్సెస్, మనకి ఇందులో మెయిన్ పాయింట్ ఏంటంటే వాటర్ అనే ఒక పబ్లిక్ ఫెసిలిటీని, వాటర్ సప్లై అనే పబ్లిక్ ఫెసిలిటీని గవర్నమెంట్ ఏ విధంగా ప్రొవైడ్ చేస్తుంది, అది ఏ విధంగా జనాలకి అందుతుందో కూడా చూద్దాం. సో చెన్నైలో ఈ ప్లేస్ ఒకటి ఉంది, అన్నానగర్ అని ఒక ప్లేస్ ఉందన్నమాట. ఈ ప్లేస్లో మీరు ఇక్కడ చూసినట్టు అంటే మనకి బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ ఆ ఏరియా టైప్ అన్నమాట. బాగా రిచ్ పీపుల్ ఉండే ఏరియా, ధనవంతులు బాగా ఉండే ఏరియా, పెద్ద ఇల్లులు, భవనాలు, తర్వాత పెద్ద లాన్స్ ఉంటాయి, గార్డెన్స్ లాగా వాళ్ళ ఇళ్ళల్లో ఉంటాయి అన్నమాట. సో ఈ రామ్ గోపాల్ అనే వ్యక్తికి ఇక్కడ చూస్తే వాటర్ యాక్సెస్ ఎట్లుందో చూడండి. ఆయనకి ఎంత వాటర్ ఉన్నాయంటే రోజుకి కారు కడిగి నీళ్ళన్నీ వృధాగా పోగొట్టి గార్డెన్లన్నీ తడుపుకొని తర్వాత ఇంట్లో ఉన్న మొక్కలకి తోటంతా నీళ్లు పట్టి అంత వాటర్ యాక్సెస్ ఉంది. సో వెంటనే నెక్స్ట్ చూస్తే సైదాపేట అనే ఏరియాలో, చెన్నైలో పద్మ అనే ఒక ఆవిడ వాళ్ళ ఏరియాలో చూస్తే ఇది పరిస్థితి. ఊరి చివర ఒకటే ఒక ట్యాప్ ఉంది. ఆ ట్యాప్ దగ్గర అందరూ బిందెలు పట్టుకొని నుంచున్నారనమాట. బిందెలు పట్టుకొని వాటర్ కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ళకు కూడా వాటర్ 1 అవర్ 2 అవర్స్ ఒక రోజులో కొంత టైంలోనే వస్తుంది. ఆ టైం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అదేవిధంగా మడిపక్కం అని ఒక ఏరియా ఉంటుంది. ఆ ఏరియాలో ఒక 1 BHK ఫ్లాట్లో శివ అనే వ్యక్తి రెంట్కుంటున్నాడు. ఆయనకు వాటర్ యాక్సెస్ ఎట్లా అంటే ఎప్పుడంటే అప్పుడు కావాల్సినప్పుడల్లా ఇక్కడ చూపించినట్టు వాటర్ క్యాన్ తెచ్చుకుంటాడు, వాటర్ బాటిల్స్లో తెచ్చుకుంటాడు. అంతేగాని ఇంటికి డైరెక్ట్ వాటర్ సప్లై లేదు. సో బాటిల్డ్ వాటర్ కొనుక్కుంటూ ఉంటాడు. తర్వాత మైలాపూర్ అనే ఇంకో ఏరియాలో సుబ్రహ్మణ్యన్ అనే వ్యక్తికి వాటర్ యాక్సెస్ ఎట్లా అంటే రోజుకు ఒక టైంలో వాటర్ ట్యాంకర్ వస్తుంది. ఆ వాటర్ ట్యాంకర్ వచ్చిన టైంలో ఆ వాటర్ ట్యాంకరు అక్కడ ఉన్న ఇళ్ళకి అందరికీ కలిపి వాటర్ సప్లై చేస్తుంది అనమాట. సో ఇది ఇంకో కేసు అనమాట. సో ఇప్పుడు 4 కేస్ స్టడీస్ని మనం కాంట్రాస్టింగ్గా చూద్దాము. ఫ్యూచర్లో ఎక్కడన్నా అవసరం వచ్చినప్పుడల్లా వీటిని పాయింట్అవుట్ చేసి అర్థం చేసుకుందాం. సో ఇక్కడంతా నేను చెప్పిన ఎగ్జాంపుల్సే, ఒక్కొక్కరి ఇంట్లో ఎట్లా ఉంది. ఈ రామ్ గోపాల్ అనే వ్యక్తి అన్నానగర్లో ఉన్నాడని చెప్పే కదా, రిచ్ ధనవంతుల ఇళ్లలో. వాళ్ళకి ఎప్పుడైనా వాటర్ కావాలంటే ఒక ఫోన్ కొడితే వాటర్ వచ్చేస్తుంది. ఇంకో చోట ఏమో 2 రోజులకు ఒకసారి, సుబ్రహ్మణ్యన్ అనే వ్యక్తికి వాటర్ షార్టేజ్ వల్ల 2 రోజులకు ఒకసారి వాటర్ వస్తుంది అనమాట ఆ ఏరియాలో. అది కూడా వాళ్ళు ట్యాంకర్లు కొనుక్కోవాలి, 500 600. హైదరాబాద్లో మీరు ఎప్పుడన్నా ఉంటే కనుక మీకు అర్థమవుతుంది వాటర్ ఎంత కాస్ట్లీయో, వాటర్ని కొనుక్కోవడానికి ఎంత ఖర్చు చేస్తామో. వాటర్ ట్యాంకర్ కావాలంటే 500 600 అట్లా ఖర్చు అవుతూ ఉంటుంది అనమాట. అదేవిధంగా ఇంకొక వ్యక్తి 4 రోజులకు ఒకసారి, శివ అనే వ్యక్తి 4 రోజులకు ఒకసారి బాటిల్డ్ వాటర్ కొనుక్కుంటూ ఉంటాడు. సైదాపేటలో ఉండే పద్మ అనే వ్యక్తికి, ఆమెకి రోజు కొంత సమయంలోనే వాటర్ వస్తుంది. వాళ్ళకు ఉండేవి గుడిసెలు. ఆ గుడిసెల్లో ఒక 10-20 గుడిసెలకి చివర ఒక చిన్న ట్యాప్ ఉంటుంది. ఆ ట్యాప్లో ఒక 20 నిమిషాలు 30 నిమిషాలు వస్తాయి రోజుకి 2 సార్లు. సో అట్లాంటి పరిస్థితుల్లో ఆమె బతుకుతుంది. సో వాటర్కి యాక్సెస్ అంటే తాగునీటికి కానీ మంచినీటికి కానీ మనకి అది అవైలబిలిటీకి ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా అందుతుంది. మనం చూసిన ప్రతి ఎగ్జాంపుల్ ఒకసారి చూసుకుంటే వాళ్ళ ధనము, వాళ్ళకున్న స్తోమతకి సరిపడా నీళ్ళు అందుతున్నాయి అన్నమాట. సో ఇక్కడ చూసినట్టయితే అసలు వాటర్ రైట్ టు వాటర్ యాక్సెస్ అనేది రైట్ టు లైఫ్లో ఎట్లా భాగమో చూద్దాము. సో ఈ మెయిన్ ఇచ్చిన పాయింట్ చూస్తే వాటర్ మన మానవ మనుగడకి చాలా ఇంపార్టెంట్. సో మన హెల్త్, మనం సరిగ్గా బతకాలంటే మనకు ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వాటర్. ఫుడ్ కంటే ముందు వాటర్ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇప్పుడు కరెక్ట్ మీరు ఒకసారి ఆలోచించి చూడండి, ఒక 4-5 అవర్స్ వాటర్ లేకుండా, అసలే ఈ ఎండాకాలంలో వాటర్ లేకుండా 4-5 అవర్స్ ఉండగలమా? ఉండలేము.
సో అదేవిధంగా మన రోజువారీ అవసరతలకు కూడా స్నానంకైనా కానీ, బట్టలు ఉతుక్కోవడానికైనా కానీ, గిన్నెలు కడుక్కోవడానికైనా కానీ, సో ఇన్ని రకాలుగా మనకి వాటర్ అవసరత ఉంది. డ్రింకింగ్ వాటర్ విషయంకి వచ్చేటప్పటికి మనకి చాలా వరకు డయేరియా, ఆ తర్వాత కలరా, ఇట్లాంటి వ్యాధులు ఏవైతే ఉన్నాయో ఇవి ఎక్కువ స్ప్రెడ్ అయ్యేది వాటర్ మూలంగానే. వాటర్ కంటామినేషన్, వాటర్ పొల్యూషన్ జరిగిపోయి వాటర్లో క్రిములు ఇవన్నీ ఎక్కువ ఉండిపోయినాయి అనుకోండి. సో వాటి ద్వారానే ఎక్కువ వ్యాధులు ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. సో మీరు ఎప్పుడైనా గమనిస్తే వర్షాకాలంలో అది మరి ముఖ్యంగా చిన్నపిల్లలకి ఎక్కువ ఫీవర్స్ వచ్చేయడము, ఇన్ఫెక్షన్స్ వచ్చేయడము, చిన్నపిల్లలు బాగా బాధపడటము, హాస్పిటల్స్కి పీడియాట్రిషియన్స్ దగ్గరికి ఎక్కువ వెళ్ళడము. సో ఈ ఇన్స్టెన్సెస్ మనకి రెయినీ సీజన్ వచ్చేటప్పటికి ఎక్కువ అవుతాయి. ఈవెన్ డెంగ్యూ కూడా మనకి చాలా కాలము వర్షాకాలంలోనే ఎక్కువ వస్తూ ఉంటుంది అనమాట. సో ఈ లెక్క ప్రకారం చూస్తే దగ్గరగా ఈ వాటర్ రిలేటెడ్ డిసీజ్ అంటే వాటర్ ద్వారా స్ప్రెడ్ అయ్యి సోకిన డిసీజెస్ నుంచి 1600 మంది ఇండియన్స్ చనిపోతున్నారు అనమాట ప్రతిరోజు. అందులో చిన్నపిల్లలు ఎక్కువగా ఉన్నారు. ఇది అంతా దేనివల్ల వస్తుంది అంటే సరైన సేఫ్ డ్రింకింగ్ వాటర్ లేకపోవడం వల్ల. కొన్ని సందర్భాల్లో చూస్తే జనాలు ఒక చిన్న బావులు ఉంటాయి కదా ఊర్లలో, వాటిలోంచి తీసుకెళ్ళి తాగుతూ ఉంటారు. కొన్ని చోట్ల ఒక్కొక్కళ్ళు ఒక వాటర్ బాటిల్ 700 రూపాయలు పెట్టి కొనుక్కుంటారు. సో ఇంత డిఫరెన్స్ ఉంది. అంటే డ్రింకింగ్ వాటర్కి యాక్సెస్కి మనకి ఇన్ని విధాలుగా అసమానతలు ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే కరెక్ట్గా రైట్ టు లైఫ్ కింద ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్ కింద మీకు ఇంతకుముందు కూడా రైట్ టు లైఫ్ కింద ఏమేమి ఆర్టికల్స్ ఉంటాయి అని కూడా అడిగాను, మీరు ఎవరు రిప్లై ఇవ్వలేదు. బట్ ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్క వ్యక్తికి వాటర్ అనేది ఒక ప్రాథమిక హక్కు. యాక్సెస్ టు వాటర్ కొనుక్కోవడానికి కాదు, వాటర్కి అవైలబిలిటీకి అది ప్రతి ఒక్కరికి లభించాలి అనేది ఒక ప్రాథమిక హక్కు అన్నమాట. ప్రతి ఒక్క పౌరుడికి వాళ్ళ ధనానికి వాళ్ళకున్న స్తోమతకి సంబంధం లేకుండా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ రోజువారీ పనుల కోసం, రోజువారీ అవసరతల కోసం వాటర్కి యాక్సెస్ ఉండాలన్నమాట. సో దాన్నే ఏమన్నారంటే యూనివర్సల్ యాక్సెస్ ఆఫ్ వాటర్. అంటే ప్రతి ఒక్కరికి అసలు ఏమీ లేకపోయినా వాటర్కి యాక్సెస్ ఉండాలి. అంటే ఫ్రీగా వాటర్ని డ్రింకింగ్ పర్పస్ కోసం వాడుకునేంత యాక్సెస్ ఉండాలి అనేది మనకి ఫండమెంటల్ రైట్స్లో ఇచ్చారు. అదే కాకుండా చాలా హైకోర్టు జడ్జిమెంట్స్ కూడా వచ్చినాయి అన్నమాట. సో అందులో కొన్ని ఏమో నేను ఇక్కడ మార్క్ చేశా కదా, ఈ పారాగ్రాఫ్లో ఉన్నాయి. సో ఈ ఎగ్జాంపుల్ ప్రకారం చూసుకుంటే మహబూబ్ నగర్ జిల్లాలో కొంతమంది గ్రామస్తులకి డ్రింకింగ్ వాటర్ ఏమో కంటామినేట్ అవుతుంది. అంటే డ్రింకింగ్ వాటర్ తాగడానికి వీలుగా లేకుండా ఒక కంపెనీ వాళ్ళ కెమికల్ ఫ్యాక్టరీ నుంచి కొన్ని విష పదార్థాలు పంపిస్తున్నారనమాట వాటర్లోకి. టెక్స్టైల్ కంపెనీ అంటే బట్టల కంపెనీ వాళ్ళు. సో దీనివల్ల అక్కడున్న విలేజెస్కి వచ్చే వాటర్ సోర్స్ ఏదైతే ఉందో, వాటర్ సోర్స్ నుంచి వచ్చే ఇరిగేషన్కైనా కానీ డ్రింకింగ్ వాటర్కైనా కానీ పొల్యూట్ అయిపోతున్నాయి, కంటామినేట్ అయిపోతున్నాయి, అంటే మురికైపోతున్నాయని అప్పుడు విలేజర్స్ కొంచెం గోల చేసి అంత యాజిటేషన్లా చేస్తే దీని మీద కోర్టు రెస్పాండ్ అయ్యి చెప్పిందనమాట. సో వాటర్కి ప్రతి ఒక్కరికి యాక్సెస్ ఉండాలి అని చెప్పిందనమాట. సో ఇది పబ్లిక్ ఫెసిలిటీ అని ఎందుకు అంటాం అనేది చూద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎసెన్షియల్ కొన్ని మానవ మనుగడకి చాలా ఇంపార్టెంట్. అది మనము దానికి సపరేట్ కష్టపడాలి, సపరేట్ సంపాదించుకోకపోయినా మనం బతకడానికి ఇంపార్టెంట్. అందులో వాటర్ అనేది ఒకటి చూసాం కదా. ఇంకొన్ని ఎసెన్షియల్ ఫెసిలిటీస్ ఏంటంటే హెల్త్ కేర్ అండ్ శానిటేషన్. హెల్త్ కేర్ అంటే మనకి పిహెచ్సిస్ ఉన్నాయి. ప్రతి ఒక్కరికి హెల్త్ కేర్ అంటే ఆరోగ్య సంరక్షణ. సో ప్రతి ఒక్కరికి సురక్షితమైన ఆరోగ్యం ఉండాలి అంటే మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి, ప్రతి ఒక్కరికి పిహెచ్సికి అంటే ఒక డాక్టర్ ఎప్పుడైనా అనారోగ్యం కలిగినప్పుడు డాక్టర్ని కన్సల్ట్ చేసి సరిగ్గా కేర్ ఎలా తీసుకోవాలో తెలుసుకోవడానికి యాక్సెస్ ఉండాలన్నమాట. సో అందుకనే మనకి ప్రైమరీ హెల్త్ సెంటర్స్, డిస్ట్రిక్ట్ హెల్త్ సెంటర్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. అంగన్వాడీ వాళ్ళు, తర్వాత ఆశా వర్కర్లు, వీళ్ళందరికీ కొంతవరకు హెల్త్ కేర్ ఆరోగ్య సంరక్షణ గురించి అవేర్నెస్ ఉంటుంది, వాళ్ళు క్రియేట్ చేస్తూ ఉంటారు అవేర్నెస్. తర్వాత శానిటేషన్ అంటే పబ్లిక్ టాయిలెట్స్, లెట్రిన్స్ ఇవన్నీ అన్నమాట. సో వీటన్నిటికీ యాక్సెస్ ఉండాలి. మీకు పబ్లిక్ శానిటేషన్ అంటే ఫస్ట్ గుర్తు రావాల్సిన పేరు సులభ్ కాంప్లెక్స్ అన్నమాట. సో అది స్థాపించిన వ్యక్తి పేరు మీరు కింద కామెంట్స్లో పెట్టండి. అదేవిధంగా
ఎలక్ట్రిసిటీ, తర్వాత పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అంటే మన సిటీ బస్సులు, తర్వాత స్కూల్స్, మనకి గవర్నమెంట్ స్కూల్స్ చాలా ఉంటాయి, తర్వాత కాలేజెస్, ఇవన్నీ పబ్లిక్ ఫెసిలిటీస్ కిందకు వస్తాయి అన్నమాట. ఇవన్నీ పబ్లిక్ ఫెసిలిటీస్ అని ఎందుకు అంటారంటే ఈ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తే ప్రతి ఒక్కళ్ళు సమానంగా వీటిని ఉపయోగించుకోగలరు అన్నది అదే వీటి పబ్లిక్ ఫెసిలిటీస్ యొక్క డెఫినేషన్ అనమాట. సపోజ్ ఎలక్ట్రిసిటీ ఉందనుకోండి, ఎలక్ట్రిసిటీ ఒక వీధిలో ప్రొవైడ్ చేస్తే ఇళ్లల్లో ఎలక్ట్రిసిటీ ఉంటుంది. ఆ తర్వాత ఆ వీధిలో కానీ ఆ ఊర్లో కానీ ఎక్కడన్నా ఎవరైనా చిన్న చిన్న ఫ్యాక్టరీ నడుపుకోవాలన్నా కానీ వాళ్ళకి ఎలక్ట్రిసిటీ ఉంటుంది. స్కూల్ నడుపుకోవాలంటే స్కూల్కి క్లాసెస్లోకి ఎలక్ట్రిసిటీ ఉంటుంది. మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా వర్క్ చేయొచ్చు. సో ఈ విధంగా ఎలక్ట్రిసిటీ వీటన్నిటిని పబ్లిక్ ఫెసిలిటీస్ అంటారు అనమాట. సో ఈ పారాగ్రాఫ్లో ఉన్నంత నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేసిందే. అదేవిధంగా ఇప్పుడు ఒక ఊరికి ఎలక్ట్రిసిటీ ప్రొవైడ్ చేశారనుకోండి, కరెంట్ ప్రొవైడ్ చేసినప్పుడు ఏమవుతుంది, ఆ ఊర్లో ఉన్న పొలాల్లో పంప్ సెట్లు వాడుకొని ఇరిగేషన్ అంటే వ్యవసాయము సాగు చేసుకోవచ్చు. సో అందుకనే వీటిని పబ్లిక్ ఫెసిలిటీస్ అని అంటారు అనమాట. సో గవర్నమెంట్ యొక్క రోల్ ఏంటి, ప్రభుత్వం అసలు ఏ పాత్ర పోషిస్తుంది పబ్లిక్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడంలో? సో ఇక్కడ బాగా ఆలోచిస్తే మీకు అర్థమయ్యేది ఏంటంటే పబ్లిక్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడానికి ఎవరో ఒకళ్ళు బాధ్యత తీసుకోవాలి. సో ఈ బాధ్యత ఎవరు తీసుకుంటారు? జనరల్గా గవర్నమెంట్ అంటే ప్రభుత్వం తీసుకుంటుంది పబ్లిక్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడంలో. అందరికీ పబ్లిక్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడంలో ప్రభుత్వంది మెయిన్ బాధ్యత. అయితే ఇంకో క్వశ్చన్ ఏంటంటే అసలు ప్రభుత్వమే ఎందుకు ఈ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి అనేది ఒక ప్రశ్న. సో ఇప్పుడు కింద మనకి ఈ చాప్టర్లో అసలు ప్రభుత్వమే ఎందుకు చేయాలనేది కూడా క్లారిటీ వస్తుంది మనకి. సో ఒకవేళ సపోజ్ ఒక ప్రైవేట్ కంపెనీ ఉందనుకోండి, ఎగ్జాంపుల్ రిలయన్సే ఉందనుకోండి, రిలయన్స్ వాడికి ఏదన్నా ప్రొవైడ్ చేసి ఏదైనా సర్వీస్ ప్రొవైడ్ చేసినా లేకపోతే ఏదన్నా గూడ్స్ మ్యానుఫ్యాక్చర్ చేసినా వాళ్ళకి ఒక ప్రాఫిట్ మోటివ్ ఉంటుంది, అంటే లాభం కోసం చేస్తారు. కానీ పబ్లిక్ ఫెసిలిటీస్ జనరల్గా లాభం రాదు. ఇప్పుడు సపోజ్ ఒక రోడ్ వేసారనుకోండి, ఊర్లో ఒక రోడ్ వేసి డ్రైనేజ్ వేసారనుకోండి, అలా వేసినప్పుడు అది వేసినందుకు లాభం ఏమొస్తుంది? సపోజ్ రిలయన్స్ వాళ్ళే వచ్చి ఒక రోడ్డు డ్రైనేజ్ వేశారు, వాడికి లాభం ఏంటి? అందరూ వాడుకుంటారు, డ్రైనేజ్లోంచి మనము ఇంట్లోంచి వేస్ట్ అంతా వదులుతాం, అయినా కానీ వాడికి లాభం ఏంటి? అంటే ఆర్థికంగా కానీ ఆస్తిపరంగా కానీ వాడికి వచ్చిన లాభం ఏంటి? లేదు. సో అందుకని ఇలాంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం కోసం సపోజ్ అదేవిధంగా యాంటీ మలేరియా క్యాంపెయిన్ కానీ లేదా వేరే పబ్లిక్ సర్వీసెస్ చేశాడనుకోండి, వాడికి వచ్చే లాభం ఏంటి? లాభం ఉండదు కాబట్టి ప్రైవేట్ కంపెనీస్ చేయరు. ఒకవేళ వాళ్ళు చేసినా కానీ లాభం కోసం చేస్తారు. లాభం కావాలంటే అది వాడుకున్న ప్రజల దగ్గర నుంచి ఎంతో కొంత పన్ను, యూజేజ్ ఛార్జెస్ ఏదో ఒకటి వసూలు చేయాలి. సో పబ్లిక్ ఫెసిలిటీస్లో అలా చేయడానికి లేదు. అందుకనే గవర్నమెంట్ది పబ్లిక్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడంలో గవర్నమెంట్ది ఆ బాధ్యత. సో కానీ కొన్ని పబ్లిక్ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఈ పబ్లిక్ ఫెసిలిటీస్ ఏంటంటే స్కూల్స్, హాస్పిటల్స్, ఇవి ప్రైవేట్ కంపెనీస్ కూడా నడుపుతున్నాయి. సపోజ్ మీకు రిలయన్స్ వాళ్ళే ఎగ్జాంపుల్ తీసుకున్నాం కాబట్టి రిలయన్స్ వాళ్ళది ఆల్రెడీ ఒక స్కూల్ ఉంది. అదేవిధంగా కోకిలాబేన్ హాస్పిటల్ అని ముంబైలో ఉంది. సో ఇది హాస్పిటల్, ఇది పబ్లిక్ సర్వీసెస్, కానీ ప్రైవేట్ వాళ్ళు ఇంట్రెస్ట్ అయి ఉన్నారు, వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించి నడుపుతున్నారు అనమాట. అదేవిధంగా కొన్ని చోట్ల ఇప్పుడు మనకి మనం అందరం 20 లీటర్ క్యాన్స్ వాటర్ తెచ్చుకుంటుంటాము. బయట ఎక్కడో చోట వాటర్ ప్లాంట్ ఉంటుంది, ప్యూరిఫికేషన్ ప్లాంట్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి కొనుక్కొచ్చుకుంటున్నాము. సో ఈ 3 ఎగ్జాంపుల్స్లో స్కూల్లో మనము ఎడ్యుకేషన్ కొంచెం హై ప్రైస్కి వాళ్ళు స్కూల్లో ప్రొవైడ్ చేసిన ఎడ్యుకేషన్ సర్వీసెస్కి ఫీజులు పే చేస్తాం. ప్రైవేట్ హాస్పిటల్స్లో వేలు లక్షలు ఫీజులు పే చేస్తాం, డాక్టర్స్ కన్నా, ట్రీట్మెంట్స్ కన్నా, వాళ్ళు ప్రొవైడ్ చేసే ఫెసిలిటీస్ కన్నా. అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ మనం బాటిల్స్లో క్యాన్లో కొనుక్కున్నప్పుడు అక్కడ కూడా ఎంతో ఒక 20 లీటర్స్ క్యాన్ 15 రూపీసో 20 రూపీసో 10 రూపీసో పే చేస్తున్నాము. కానీ లెక్క ప్రకారం ఏంటి, ఒక పబ్లిక్ ఫెసిలిటీ అనేది ఫ్రీగా ఎటువంటి భేదం లేకుండా ఆర్థిక స్తోమతకి సంబంధం లేకుండా అందరికీ యాక్సెసిబిలిటీ ఉండాలి. సో ఈ ఈక్వేషన్ ప్రకారము ఇది పబ్లిక్ ఫెసిలిటీయే కానీ ఇక్కడ డబ్బులకి వాటిని ప్రొవైడ్ చేస్తున్నారు సర్వీసెస్. అంటే ఎంతో కొంతమంది అందరూ ఇవి కొనుక్కోలేరు, అందరూ ఇట్లా డబ్బులు ఇచ్చి ఫీజులు పే చేయలేరు కాబట్టి ఎంతో కొంతమందికి ఈ పర్టికులర్ అంటే వీళ్ళు ప్రైవేట్లో ప్రొవైడ్ చేసే ఫెసిలిటీస్ దొరకట్లేదు. సో ఇలాంటప్పుడు ఏమవుతుందంటే
కొంతమంది ఆ ఫెసిలిటీస్కి దూరం అవుతున్నారు. సో అలాంటి ఫెసిలిటీకి దూరం అయినప్పుడల్లా ఏమవుతుందంటే వాళ్ళకి ఆపర్చునిటీ ఉండదు. ఒక డీసెంట్ లైఫ్, ఒక సాధారణ గౌరవప్రదమైన లైఫ్, బాధ్యత గల లైఫ్ జీవించడానికి వాళ్ళకి ఆస్కారం ఉండదు. అలా కొంతమందికి డిసడ్వాంటేజ్ క్రియేట్ చేయలేము కదా. సో అందుకనే ఇలాంటి పబ్లిక్ ఫెసిలిటీస్ అందరికీ ప్రొవైడ్ చేయాలనేది మెయిన్ ఇంటెన్షన్ అన్నమాట. సో పబ్లిక్ ఫెసిలిటీ అనేది ప్రతి ఒక్క మనిషి, ప్రతి వ్యక్తి యొక్క ప్రాథమిక అవసరతని నెరవేరుస్తూ ఉండాలన్నమాట. అదేవిధంగా వాళ్ళ యొక్క రైట్ టు లైఫ్ ఫండమెంటల్ రైట్స్లో ఏదైతే ఉందో ఆ రైట్ టు లైఫ్కి కూడా దాన్ని సాటిస్ఫై చేయాలి. సో ఫండమెంటల్ రైట్స్ సాటిస్ఫై అయ్యేలాగా చేసేది ఏంటి? యూజువల్లీ ప్రైవేట్ వాళ్ళేమో ప్రాఫిట్ కోసం చేస్తారు. ఫండమెంటల్ రైట్స్ని ఫుల్ఫిల్ చేయాలి, దాన్ని పరిపూర్ణంగా ఇంప్లిమెంట్ చేయాలి, అమలుపరచాలనే ఉద్దేశం ఎవరికి ఉంటుంది? గవర్నమెంట్కి మాత్రమే ఉంటుంది. సో గవర్నమెంట్ మెయిన్ రోల్ తీసుకొని ప్రతి ఒక్కరికి డీసెంట్ బతుకులు ఇవ్వాలనేది ఒక మెయిన్ ఉద్దేశం అన్నమాట. సో గవర్నమెంట్కి ఆ డబ్బులు ఎట్లా వస్తాయి? ఇప్పుడు ఈ సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలంటే గవర్నమెంట్కి ఎంతో కొంత డబ్బులు కావాలి. ఒక రోడ్ వేయాలంటే ఎంతో కొంత డబ్బులు రావాలి, డ్రైనేజ్ సిస్టమ్ బిల్డ్ చేయాలంటే కొంత డబ్బులు కావాలి. సో గవర్నమెంట్కి ఈ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయంటే ట్యాక్సెస్ రూపంలో, పన్నుల రూపంలో. అందరం పన్నులు కడతా ఉంటాము. మీ పేరెంట్స్ ఎవరైనా ఉంటే ఇన్కమ్ ట్యాక్స్ కడతారు, అది డైరెక్ట్ ట్యాక్సెస్ అనమాట. మనం కూడా పన్నులు కడుతుంటాం, మీకు తెలుసో లేదో. ఏ విధంగా అంటే ఇండైరెక్ట్ ట్యాక్సెస్. ఇప్పుడు మనకి ఎప్పుడన్నా మీరు బిస్కెట్ ప్యాకెట్ కొన్నారనుకోండి, జిఎస్టీ ఎంత అని ఉంటుంది, అది పన్ను అనమాట, మనం కట్టే పన్ను. సో ప్రతి ఒక్కరము డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో పన్నులు కడతాము. ఆ పన్నుల ద్వారా వచ్చిన డబ్బుల్ని ఇలా పబ్లిక్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడంలో గవర్నమెంట్ది మెయిన్ బాధ్యత అనమాట, ముఖ్యమైన బాధ్యత. సో ఈ పై చార్ట్ చూడండి, ఈ డయాగ్రామ్ చూస్తే మీకు అర్థమవుతుంది ఒక సెంట్రల్ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వము ఏ విధంగా వాటి డబ్బుల్ని ఖర్చు చేస్తుంది అనేది మీకు అర్థమవుతుంది. ఊరినే చూడండి, ఇది బేసికలీ ఎకానమీలో ఒక పార్ట్. కానీ ఇక్కడ చూసినట్టయితే సబ్సిడీస్ ఇవ్వడానికి, తర్వాత డిఫెన్స్ సెక్టరు, మన రక్షణ మంత్రిత్వ శాఖ ఉంటుంది కదా, రక్షణ కోసం, తర్వాత సెంట్రల్ సెక్టర్ స్కీమ్స్, సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్, ఇవన్నీ ఎకానమీలో వస్తాయి మీకు. ఇంట్రెస్ట్ పేమెంట్స్, తర్వాత కేంద్ర ప్రభుత్వంకి వచ్చిన డబ్బుల్లో నుంచి రాష్ట్ర ప్రభుత్వాలకి ఇచ్చే ఖర్చు, ఇవన్నీ ఈ విధంగా ఉంటాయి అన్నమాట. సో ఒక వాదన ఉంది, ఇంకో వాదన. ఆ వాదన ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వమే ఈ పబ్లిక్ ఫెసిలిటీస్ అన్నేందుకు ప్రొవైడ్ చేయాలి, ప్రభుత్వమే కంప్లీట్గా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసేయచ్చు కదా పబ్లిక్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం కోసము. ప్రైవేట్ వాళ్ళు ఇన్వాల్వ్ అయితే క్వాలిటీ బాగుంటుంది అనేవాళ్ళు, క్వాలిటీ ఆఫ్ సర్వీసెస్ బాగుంటుంది అనేవాళ్ళు ఒక వాదన అనమాట. తర్వాత అఫోర్డబుల్ ప్రైసెస్లో ఉంచాలని చెప్పి ఇంకో వాదన. సో ఈ విధంగా అనేక రకమైన వాదనలు ఉన్నాయి, దాన్ని మనం లాస్ట్కి వెళ్ళే లోపల జస్టిఫై చేద్దాం. సో ఈ డయాగ్రామ్ చూడండి, ఇక్కడ ఈ డయాగ్రామ్ చూస్తే మీకు అర్థమవుతుంది ఒక పన్ను రూపంలో ప్రభుత్వానికి డబ్బులు ఎలా వస్తున్నాయి అనేది. జిఎస్టీ, ఇప్పుడు మనం ప్రతి ఒక్క బిస్కెట్ ప్యాకెట్ కొన్నా, టూత్ బ్రష్ కొన్నా, పేస్ట్ కొన్నా, బుక్ కొన్నా, అన్నిటి మీద జిఎస్టీ ఉంటుంది అనమాట. అంటే ఆ జిఎస్టీ ₹1లో 23 పైసలు జిఎస్టీ వస్తుంది ప్రభుత్వానికి. తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో 16 పైసలు, నాన్ ట్యాక్స్ రెవెన్యూ అంటే పన్ను విధంగా కాకుండా వేరేవి, అంటే డ్యూటీస్, తర్వాత రిజిస్ట్రేషన్ చేసినందుకు వచ్చే ఆదాయము, తర్వాత కస్టమ్స్ రూపంలో. సో ఈ విధంగా ఇన్ని విధాలుగా ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. మీరు ఈ పిక్చర్ చూసినట్టయితే మనం ఫోటో చూడవసరం లేదు, మన డైలీ లైఫ్లో హైదరాబాద్లో ఉండే వాళ్ళకైతే ఈజీగా అర్థమవుతుంది. బస్ బోర్డింగ్, ఇప్పుడు మనకి మెట్రోలు కూడా వచ్చినాయి. సో ఇవన్నీ పార్ట్ ఆఫ్ పబ్లిక్ ఫెసిలిటీస్. కానీ మీకు ఒక విషయం చెప్తా, ఒక అడిషనల్ పాయింట్. చాలా వరకు మెట్రోస్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో కట్టబడుతున్నాయి అన్నమాట. సో ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేది ఎకానమీ టాపిక్ కాబట్టి అందులో వచ్చినప్పుడు చూద్దాం. సో ఇప్పుడు చెన్నై ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదా, చెన్నైలో ఇప్పుడు మనకు అర్థమైంది కదా, ఒక అన్నానగర్లో ఉన్న వ్యక్తికి విచ్చలవిడిగా వాటర్ అవైలబిలిటీ ఉంది. ఆయన అవసరమైతే ఒక ఫోన్ కాల్ కొడితే వచ్చేస్తుంది. ఇంకో చోట ఏమో వాళ్ళకి రోజుకి 20 నిమిషాలు వస్తుంది, రోజుకు 2 సార్లే వస్తుంది. ఆ టైంలో వాళ్ళు నీళ్లు పట్టుకుంటే ఉన్నట్టు, లేకపోతే నీళ్లు లేనట్టు. సో మీరు అక్కడ కరెక్ట్గా మీరు కంపారిజన్ చేస్తే కాంట్రాస్టింగ్ ఏముంటుందంటే, ఒక ధనికుడికి వాటర్ ఎక్కువ అవైలబిలిటీలో ఉంది,
పేదవాడికి గుడిసెల్లో బతికేవాడికి వాటర్ సరిగ్గా అవైలబిలిటీలో లేదు. కానీ వాటర్ ఈజ్ అ పబ్లిక్ ఫెసిలిటీ. సో పబ్లిక్ ఫెసిలిటీ అయినప్పటికీ అక్కడ ధనం వాళ్ళ ఆర్థిక స్తోమతతో ముడిపడి ఉంది. ఈ విధంగా ఉండకూడదు అనేది రైట్ టు లైఫ్, తర్వాత సుప్రీంకోర్టు, హైకోర్టులు అన్ని కోర్ట్స్ చెప్పినాయి. కానీ ఇక్కడ అలా ఆ విధంగా లేదు. సో నీళ్లు సరిగ్గా దొరకకపోవడం వల్ల ఎక్కువ బాధపడేది, ఆ భారం ఎవరి మీద ఉందంటే పేదవాడి మీద ఉంది. మిడిల్ క్లాస్ వాళ్ళు ఏం చేస్తున్నారు, అవసరమైతే గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తే వాడుతున్నారు, లేకపోతే అవసరమైనప్పుడు ప్రైవేట్గా ఎవరింటికి వాళ్ళు బోర్ వేయించుకోవడము, లేకపోతే వాటర్ బాటిల్స్ కొనుక్కోవడము. ఇంకో ఎగ్జాంపుల్లో కూడా చూసాం కదా, లేకపోతే క్యాన్లు కొనుక్కోవడము, డ్రింకింగ్ వాటర్ కోసం బయట నుంచి తెప్పించుకోవడము. సో ఈ విధంగా వాడుతున్నారు. సో ఇక్కడ చూసినట్టయితే మనం వాటర్ యాక్సెస్ గురించి మాట్లాడుతున్నాము, కానీ ప్రొవైడ్ చేయాల్సింది సేఫ్ డ్రింకింగ్ వాటర్, అంటే సురక్షితమైన తాగునీరు. సురక్షితమైన తాగునీరు చూసినట్టయితే దానికి మళ్ళీ ఆర్థిక స్తోమతతోనే ముడిపడి ఉంది. బాగా ధనికులకేమో ఎక్కువ చాయిసెస్ ఉన్నాయి. కిన్లే తాగొచ్చా, బిస్లరీ తాగొచ్చా, లేకపోతే ఇంటికి వచ్చే మున్సిపల్ నీళ్ళు ప్యూరిఫికేషన్ మనకి ఆక్వాగార్డ్ పెట్టుకొని తాగొచ్చా, సో లేకపోతే వాటర్ బాటిల్ కొనుక్కోవచ్చా. ఈ విధంగా ఇన్ని చాయిసెస్ ఉన్నాయి. డబ్బులు ఉన్నాయి కాబట్టి కొనుక్కోగలుగుతారు. కానీ పేదవారు మాత్రం వాళ్ళు ఎలాగో వెనకబడిపోయి ఉన్నారనమాట. సో ఇక్కడ ధనంతో ముడిపడి ఉంది. ఇక్కడ మనకి ఈ పాయింట్లో చెప్పేది ఏంటంటే, డబ్బులు ఉన్న వాళ్ళకి వాటర్ యాక్సెస్ చాలా బాగుంది, ప్లస్ కాస్ట్లీ ఉన్న వాటర్ బాటిల్స్ 700 రూపాయలతో వాటర్ బాటిల్ కొనుక్కునే స్తోమత ఉన్న వాళ్ళకి కూడా చాయిసెస్ ఎక్కువ ఉన్నాయి. కానీ మిగతా వాళ్ళకి మాత్రము యూనివర్సల్ యాక్సెస్ ఆఫ్ సఫిషియంట్, అంటే సరిపడా తర్వాత సురక్షితమైన తాగునీరుకి ప్రతి ఒక్కళ్ళకి దొరికే ఛాన్స్ లేకుండా పోయిందన్నమాట. సో సిటీస్లో ఏమవుతుందంటే చాలామందికి వాటర్ సప్లై, అంటే వాటర్కి అవైలబిలిటీ సరిగ్గా లేదు. సో లేకపోయేటప్పటికి ఆల్టర్నేటివ్స్, అంటే ప్రత్యామ్నాయాలు వెతుక్కున్నారు జనాలు. ఈ ప్రత్యామ్నాయాలు వెతుక్కున్న టైంలో ప్రైవేట్ కంపెనీలు వాళ్ళ ప్యూరిఫైయింగ్ ప్లాంట్లో, తర్వాత వాళ్ళ ఏమంటారు వాటర్ ప్రాసెసింగ్ ప్లాంట్స్ ఇవన్నీ పెట్టేసుకొని ప్రైవేట్గా వాటర్ అమ్ముకుంటున్నారు. జనాలకి సేఫ్ డ్రింకింగ్ వాటర్ కావాలి కాబట్టి అఫోర్డ్ చేయగలిగిన వాళ్ళు, అంటే వాటిని కొనుక్కోగలిగిన వాళ్ళు కొనుక్కొని తాగుతున్నారు. ఈ ప్రైవేట్ కంపెనీలు ఏమో లాభాలు చేసుకుంటున్నాయి. సో ఇక్కడ మీకు ఇంపార్టెంట్ డీటెయిల్ ఏంటంటే, ఇది గుర్తుపెట్టుకోండి, ఒక వ్యక్తి ఒక రోజుకి 135 లీటర్ల నీళ్ళకి యాక్సెస్ ఉండాలి. ఒక వ్యక్తికి 135 లీటర్ల నీళ్లు ఉండాలన్నమాట. ఏది అర్బన్ ఏరియాలో, అర్బన్ వాటర్ కమిషన్ లెక్క ప్రకారం. కానీ మీరు చూసినట్టయితే స్లమ్లో, అంటే బస్తీల్లో స్లమ్స్లో ఒకళ్ళకి కనీసం 20 లీటర్ల నీళ్ళకి కూడా దిక్కులేదు. కొన్ని లగ్జరీ హోటల్స్లో ఒక్కొక్కళ్ళు 80 బకెట్ల నీళ్లు వాడుతున్నారనమాట రోజుకి, అంటే 1600 లీటర్లు. సో మీరు చూసినట్టయితే ఈ అసమానత్వం చూడండి. ఒక్కొక్కరికి వాటర్ అవైలబిలిటీకి, వాటర్ యూజేజ్కి, వాడుకకి ఎంత వ్యత్యాసం ఉందో చూడండి. మీకు ఇంకోటి ఏంటంటే, ఇక్కడ ఎస్డిజి అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఉన్నాయి. ఇది ఆల్టుగెదర్ డిఫరెంట్ టాపిక్. ఇది చాలా ఇంపార్టెంట్ కూడా. ఎందుకు ఇంపార్టెంట్ అంటున్నానంటే, సిలబస్ షీట్లో మెయిన్స్ పరంగా కానీ ప్రిలిమ్స్ పరంగా కానీ చాలా చోట్ల సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ గురించి, క్లైమేట్ చేంజ్ ఇప్పుడు మనకి హాట్ టాపిక్ కాబట్టి ఈ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఏ ఆన్సర్లో మీరు ఎప్పుడన్నా ఇట్లాంటి గోల్స్ కోట్ చేసినప్పుడు, వీటి గురించి రాసినప్పుడు వాల్యూ అడిషన్ అవుతుంది. సో రైట్ టు లైఫ్ ప్రకారం మనం ఇందా చెప్పుకుంది ఏంటి, అందరికీ సురక్షితమైన తాగునీరుకి యాక్సెస్ ఉండాలి. కానీ ప్రభుత్వం ఇది అందరికీ ప్రొవైడ్ చేయలేకపోతుంది. అదేవిధంగా కొన్ని చోట్ల అయితే మున్సిపల్ డిపార్ట్మెంట్స్ వాళ్ళకి సరిగ్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ప్లస్ వాళ్ళందరూ లాసెస్లో ఉన్నారు, నష్టాల్లో ఉన్నారు. సో ఇలాంటి సమయాల్లో ప్రైవేట్కి ఎందుకు ఇవ్వకూడదు అని ఒక థాట్ ఉందన్నమాట. వాటర్ సప్లై ప్రైవేట్ కంపెనీస్కి ఎందుకు ఇవ్వకూడదు అనేది ఒక థాట్ ఉంది. సో దాన్ని ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. సో ఒక మూడు వాస్తవాలను చూద్దాం. ఒక చోట ఎట్లా అంటే, మేజర్గా ఈ పబ్లిక్ సర్వీసెస్ వాటర్ సప్లైకి వచ్చేసి ప్రపంచంలో ప్రభుత్వమే ప్రొవైడ్ చేస్తుంది, కొన్ని చోట్ల ప్రైవేట్ వాళ్ళు ఉన్నారు. అది ఇంకో చోట ఎట్లా ఉందంటే, పబ్లిక్ వాటర్ సర్వీసెస్ యూనివర్సల్ పబ్లిక్ యాక్సెస్, అంటే ప్రతి ఒక్కరికి తాగునీరు, అంటే కొన్ని స్టాండర్డ్స్ ప్రొవైడ్ చేస్తారు కదా యునైటెడ్ నేషన్స్, వాళ్ళు ప్రొవైడ్ చేసే సర్వీసెస్ ప్రకారము
అంటే వాళ్ళు ఇచ్చిన స్టాండర్డ్స్ ప్రకారము యూనివర్సల్ యాక్సెస్ అందరికీ తాగునీరు అందింది. ఇంకొన్ని చోట్ల ఏం చేశారంటే ఈ తాగునీరు ప్రైవేట్ కంపెనీస్కి ఇచ్చారు. బొలీవియా అని ఒక దేశంలో ప్రైవేట్ కంపెనీస్కి తాగునీరు ప్రొవైడ్ చేయమని ఇస్తే వాళ్ళు ఇంకా డబ్బులు చేసుకుందాం, ఇంకా దొరికిందే ఛాన్స్ కదా అని ప్రాఫిట్స్ కోసం చూసారో ఏమో, ఇంకా డబ్బులకి వాటర్ కొనుక్కోవాల్సి వచ్చిన పరిస్థితి వచ్చేటప్పటికి జనాలందరూ అక్కడ తిరగబడ్డారు అనమాట. జనాలు తిరగబడేటప్పటికి మళ్ళీ వెంటనే ప్రభుత్వము ఈ పబ్లిక్ వాటర్ సప్లై వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసేసుకున్నారు తిరిగి. సో ఇది చూసినట్టయితే మనకి హైదరాబాద్లో కానీ చెన్నైలో కానీ పబ్లిక్ వాటర్ సప్లై ఫెసిలిటీస్ ఇంప్రూవ్ అవుతున్నాయి. అంటే ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్లో వచ్చినాయి కదా, ఏమంటారు, భగీరథ వాటర్ అందుతున్నాయి ప్రతి ఒక్కరికి ఇంటికి తెలంగాణలో. ఆ తర్వాత వేరు చోట్ల కూడా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సో పబ్లిక్ వాటర్ సప్లై దీనికోసం కొన్ని స్కీమ్స్ కూడా తీసుకొచ్చారు. సో మీరు ఎప్పుడైనా పబ్లిక్ ఫెసిలిటీస్ గురించి ఏదైనా ఆన్సర్లో రాసేటప్పుడు ఏవైతే స్కీమ్స్ తీసుకొచ్చారు, ప్రతి ఒక్కరికి వాటర్ ఇంటికి చేరాలి అనే స్కీమ్ ఒకటి ఉంది మన సెంట్రల్ గవర్నమెంట్ది. ఆ స్కీము ఏంటో మీరు కామెంట్ సెక్షన్లో రాయండి. ఆ స్కీము ఆన్సర్లో రాసేటప్పుడు ఆ స్కీమ్ యొక్క ప్రొవిజన్స్ ఏంటి, ఆ తర్వాత మున్సిపాలిటీ వాళ్ళ రోల్ ఏంటి, ఇట్లాంటివన్నీ మీరు రాస్తూ ఉన్నప్పుడు వాల్యూ అడిషన్ ఉంటుంది అనమాట ఆన్సర్స్కి. కొన్ని చోట్ల ప్రైవేట్ వాళ్ళకి ఇస్తారు, కాంట్రాక్ట్ బేసిస్లో ప్రైవేట్ వాళ్ళకి ఇస్తారు, కానీ ప్రైసెస్ మాత్రము అంటే ధరలు మాత్రము ప్రభుత్వం లెక్కల్లోనే వాళ్ళకి ఛార్జెస్ వేస్తూ ఉంటారు అనమాట. సో ఇలాంటి ఇన్స్టెన్సెస్ చాలా జరుగుతున్నాయి. సో పబ్లిక్ ఫెసిలిటీస్లో పబ్లిక్ వాటర్ సప్లై మెయిన్గా మాట్లాడుకున్నట్టయితే ఈ విధంగా కొన్ని రెవల్యూషనరీ చేంజెస్ తీసుకొచ్చారు. అవి చూద్దాం మెల్లగా నెక్స్ట్. సో పబ్లిక్ ఫెసిలిటీస్ ఎంత ఇంపార్టెంటో మీకు ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే, ముంబై లోకల్ ట్రైన్ ఉంది కదా, ముంబై లోకల్ ట్రైన్ వాళ్ళు అయితే దగ్గరగా రోజుకి 65 లక్షల మంది ప్యాసింజర్లని ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. ప్యాసింజర్స్ 65 lakh ప్యాసింజర్స్ వాడతారు. అదే ఈ పర్టికులర్ ట్రాన్స్పోర్ట్ని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చామనుకోండి, వాళ్ళ టికెట్ ఒక 50 రూపాయలు ఎక్స్ట్రా పెడితే ప్రజలు ఈ విధంగా తిరగలరా? లేదు. అందరు అఫోర్డ్ చేయగలరా? లేదు. ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళకి సగం డబ్బులు దానికే పోతాయి. సో ఈ విధంగా కొన్ని పబ్లిక్ ఫెసిలిటీస్ గవర్నమెంటే ప్రొవైడ్ చేయాలి, లాభం కోసం కాదు కానీ పబ్లిక్కి ఉపయోగపడేలాగా, వాళ్ళ లైఫ్స్ ఈజీగా ఉండేలాగా చేయాలన్నమాట. సో ఈ విధంగా మనకి తెలిసిందేగా చాలా వరకు మన ఊర్లలో ఈ విధంగా ఎలక్ట్రిసిటీ కనెక్షన్లు ఉంటాయి. సో ఇవన్నీ మంచిగా జరగాలన్నమాట. అంటే ఇవన్నీ మెరుగుపడాలి ప్రతి ఒక్క లైఫ్స్లో. దీనంతటికి బాధ్యత ఎవరిది? మళ్ళీ ప్రభుత్వందే. సో కంక్లూజన్ ఏంటంటే పబ్లిక్ ఫెసిలిటీస్ అనేది ప్రతి ఒక్కళ్ళకి ప్రాథమిక అవసరతలు తీర్చేదిగా ఉండాలి. రాజ్యాంగం ప్రొవైడ్ చేసింది? రైట్ టు లైఫ్, అంటే అంటే బతకడానికి ఒక హక్కు, బతకడం మన హక్కు. దానికోసం బతకడానికి అవసరమైన ఏంటి? వాటరు, నీరు, హెల్త్ అంటే ఆరోగ్యం, తర్వాత ఎడ్యుకేషన్ విద్య, ఈ విధంగా చాలా ఉన్నాయి. ఇవన్నీ బేసిక్ నీడ్స్ అంటే ప్రాథమిక అవసరతలు కాబట్టి ఇవి సరిపడా ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాల్సింది ప్రభుత్వం అన్నమాట. కానీ మనం ఇప్పుడు చూసినట్టయితే అందరికీ ఎడ్యుకేషన్ అందుతుందా? లేదు. అందరికీ ఈక్వల్గా హెల్త్ కేర్ ఉందా? లేదు. వాటర్ సప్లై ఉందా? లేదు. సో ప్రభుత్వము అంత మెచ్చుకోదగ్గ ప్రోగ్రెస్ ఏం చేయలేదు ఈ విషయంలో, పబ్లిక్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడంలో. అదేవిధంగా సప్లైలో ఇన్ఈక్వాలిటీస్, అసమానతలు ఉన్నాయి ఈ ప్రొవైడ్ చేయడంలో. లార్జ్ సిటీస్లో ఒకలాగుంది, అండ్ పెద్ద పట్టణాల్లో ఒకలాగుంది, మామూలు టౌన్లలో కొంచెం పరిస్థితి దుర్భరంగా ఉందన్నమాట. కొన్ని ప్లేసెస్ అయితే అసలు డ్రింకింగ్ వాటర్ కాదు కదా, మనం అసలు రోడ్స్కే సరిగ్గా రోడ్లే ఉండవు కొన్ని చోట్ల. ఈ విధంగా చూసుకున్నప్పుడు ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం మంచి ఐడియా అని అంటే కాదు. ప్రైవేట్ వాళ్ళకి ఎక్కువ శాతం ఆల్మోస్ట్ ప్రతిసారి ఒక లాభం కోసమే చేస్తారు కాబట్టి లాభం కోసం చేసేవాళ్ళు ప్రతి ఒక్కరికి అఫోర్డ్ చేయలేని వాళ్ళకి, అంటే అది కొనుక్కునే స్తోమత లేని వాళ్ళకి ప్రొవైడ్ చేయలేరు అనమాట. సో ఇలాంటి సమయాల్లో ప్రభుత్వం ముందుకు ఒక స్టెప్ వేసి ప్రతి ఒక్కరికి ఇది ఒక హక్కుగా భావించి సమానంగా అందరికీ
ఈ పబ్లిక్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలనేది ఈ చాప్టర్ యొక్క సారాంశం అన్నమాట. సో నేను హైలైట్ చేసింది మోస్ట్లీ మీకు నోట్స్ కవర్ అయిపోతుంది. ఇంకోటి ఏంటంటే 10th క్లాస్ స్టార్ట్ చేయమని చాలామంది అడుగుతున్నారు. ఇవి అయిపోతే స్టెప్ బై స్టెప్ నెక్స్ట్ అదే చేద్దాము, కంగారు పడొద్దు. చదివేది మాత్రం రివైజ్ చేయండి, బాగా రివైజ్ చేసి చదివితే బాగా గుర్తుంటుంది, కాన్సెప్చువల్ క్లారిటీ తెచ్చుకోండి. అప్పటి వరకు టేక్ కేర్, స్టే హోమ్, స్టే సేఫ్, టాటా, బాయ్ బాయ్.